కీచు మంకీ కాంట్ స్లీప్ అనే స్టోరీలో LP4 ఏం తెలుసుకుంటున్నాం? రైటింగ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ ఎలా రాయాలనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ అందులో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? టిక్, TICK, టిక్ అంటే టిక్ ద రైట్ సెంటెన్స్ అంటే కరెక్ట్ సెంటెన్స్. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్, ఎండింగ్లో ఫుల్ స్టాప్. ఇలా కరెక్ట్గా ఉందా లేదా సెంటెన్స్, ఇచ్చిన సెంటెన్స్లో ఏది కరెక్ట్గా ఉందో ఆ సెంటెన్స్ మటుకే టిక్ కొట్టాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? సోను లైక్స్ టు ప్లే అంటే సోనుకి ఆడుకోవడం అంటే ఇష్టం, ప్లే అంటే ఆడటం, లైక్స్ అంటే ఇష్టం. ఈ సెంటెన్స్లో ఎండింగ్ ఫుల్ స్టాప్ లేదు. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉంది కానీ ఎండింగ్ ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు. సో ఇక్కడ టిక్ పెట్టలేదు. నెక్స్ట్, సోను లైక్స్ టు ప్లే, సోనుకి ఆడుకోవడం అంటే ఇష్టం. ఈ సెంటెన్స్లో కూడా ఎండింగ్ ఫుల్ స్టాప్ లేదు. స్టార్టింగ్ స్మాల్ ఎస్, ఇది క్యాపిటల్ ఎస్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి సెంటెన్స్ స్టార్టింగ్లో, కానీ ఇది స్మాల్ లెటర్. సో ఇది రాంగ్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్, అందువల్ల మనం ఇక్కడ టిక్ పెట్టలేదు. నెక్స్ట్ థర్డ్ చూడండి, సోను లైక్స్ టు ప్లే. సో ఈ సెంటెన్స్లో ఎండింగ్ ఫుల్ స్టాప్ ఉంది, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉంది, ఎస్. సో ఇది కరెక్ట్ సెంటెన్స్. సో అందువల్ల టిక్ పెట్టాం. సో టిక్ ద రైట్ సెంటెన్స్, కరెక్ట్ సెంటెన్స్ టిక్ పెట్టమన్నారు కాబట్టి ఇది పెట్టాం. నెక్స్ట్ ఫోర్త్ ఏమి ఇచ్చారు? సోను లైక్ టు ప్లే. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చారు కానీ ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉండాలి, స్మాల్ ఎస్ ఇచ్చారు. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు. సో ఇచ్చిన 4 సెంటెన్సెస్లో ఇది కరెక్ట్ సెంటెన్స్, ఎందుకంటే ఎండింగ్ ఫుల్ స్టాప్ ఉంది, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉంది. సో అందువల్ల ఇది కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి టిక్ పెట్టాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, రైట్ ద సెంటెన్సెస్ అగైన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఫుల్ స్టాప్. సో మన కరెక్ట్ సెంటెన్స్ రాయాలి అంటే సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉండాలి, స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో మనకేమి ఇచ్చారు? ఫస్ట్ ఏ సెంటెన్స్ ఏమి ఇచ్చారు చూడండి. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద కాట్, మంచం మీద కూర్చుంది. అయితే ఈ సెంటెన్స్లో ఎండింగ్ ఫుల్ స్టాప్ లేదు, స్టార్టింగ్ లెటర్ ఎస్, ఇది స్మాల్ ఎస్, కానీ ఏముండాలి? క్యాపిటల్ ఎస్ ఉండాలి ఇక్కడ. సో అందువల్ల మనం ఏం రాసాం? క్యాపిటల్ ఎస్తో మళ్ళీ అగైన్ ఈ సెంటెన్సే రాసాం, షీ ఈజ్. సో ఈ ఎస్హెచ్ఈ షీ దగ్గర ఈ ఎస్ స్మాల్ ఇక్కడ ఉంది కానీ మనం క్యాపిటల్ ఎస్ రాసాం. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద కాట్. సో ఇక్కడ కాట్ పక్కన ఫుల్ స్టాప్ లేదు ఎండింగ్, ఇక్కడ కాట్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టాం. సో మనం ఈ సెంటెన్స్ని ఇక్కడ రాసాం కానీ కరెక్ట్గా రాసాం అనమాట. ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెట్టాం, స్టార్టింగ్లో క్యాపిటల్ చేసాం. సో స్టార్టింగ్ లెటర్ ఏంటి? స్మాల్ ఎస్ ఉంది ఇక్కడ, కానీ మనకి క్యాపిటల్ ఎస్ ఉండాలి. సో క్యాపిటల్ ఎస్ రాసాం. నెక్స్ట్, హీ లైక్స్ హాట్ మిల్క్. బి సెంటెన్స్ ఏంటి? హీ లైక్స్ హాట్ మిల్క్. అతనికి వేడి పాలు, హాట్ అంటే వేడి, మిల్క్ అంటే పాలు, ఇష్టం, లైక్స్. సో ఈ సెంటెన్స్లో కూడా మనం ఏం చేసాం? ఫస్ట్ స్టార్టింగ్ హెచ్ స్మాల్ ఇచ్చాడు కానీ మనకేముండాలి? క్యాపిటల్ హెచ్ ఉండాలి. సో మనం క్యాపిటల్ హెచ్ రాసి హెచ్ఈ క్యాపిటల్ హెచ్ రాసామన్నమాట. హీ లైక్స్ హాట్ మిల్క్. సో మిల్క్ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టాం. సో మనం కరెక్ట్గా రాసామన్నమాట. సో ఇదే సెంటెన్స్ని మళ్ళీ రాసాం, హీ లైక్స్ హాట్ మిల్క్, హీ లైక్స్ హాట్ మిల్క్, కానీ హెచ్ క్యాపిటల్ చేసాం స్టార్టింగ్, ఎండింగ్ వచ్చి ఫుల్ స్టాప్ ఇక్కడ లేదు, ఇక్కడ పెట్టామన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ 2 సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. మన సొంతంగా సెంటెన్సెస్ రాయమన్నారు. సో మనం ఏం రాసాం చూద్దామా. ఐ లైక్ చాక్లెట్.
సో నాకు చాక్లెట్ అంటే ఇష్టం అని రాసాం. ఐ ఏంటి స్టార్టింగ్ వచ్చి క్యాపిటల్ ఐ, సో కరెక్ట్. నెక్స్ట్ ఎండింగ్ వచ్చి ఫుల్ స్టాప్. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంకో 2 రాయమన్నారు, 2 సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ అయింది, 1 సెంటెన్స్ అయింది. సో 2 సెంటెన్స్ ఏంటి? బాయ్ హ్యాస్ ఏ బుక్ అంటే బాయ్ దగ్గర బుక్ ఉంది అని రాసాం. ఈ సెంటెన్స్లో బాయ్ హ్యాస్ ఏ బుక్లో ఎండింగ్ ఫుల్ స్టాప్ పెట్టాం, స్టార్టింగ్ క్యాపిటల్ బి రాసాం. సో ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్. సో సెంటెన్స్ ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఏదైనా కరెక్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ ఉండాలి. చూసారు ఇక్కడ స్టార్టింగ్లో క్యాపిటల్ ఎస్, స్టార్టింగ్లో క్యాపిటల్ ఎస్, స్టార్టింగ్లో క్యాపిటల్ హెచ్, స్టార్టింగ్లో క్యాపిటల్ ఐ, స్టార్టింగ్లో క్యాపిటల్ బి. నెక్స్ట్ సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉండాలి. ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది, ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది, ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది, ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది, ఎండింగ్లో ఫుల్ స్టాప్ ఉంది. సో ఇది కరెక్ట్గా రాయాలి. ఒక సెంటెన్స్కి ఎండింగ్ ఫుల్ స్టాప్ ఉండాలి, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి.